హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు మన కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి మన విజయవాడలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే కనుక మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ దేవాలయానికి ముందు ఎలా చేరుకోవాలి, అట్లాగే ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ దేవాలయం అనేది మన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదండి, ప్రకాశం బ్యారేజ్కి నియర్లో, అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఏదైతే ఉన్నదో ఆ దేవాలయానికి దగ్గరలో అయితే ఉన్నదనమాట. ఇది ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవాలయం అనేది గుంటూరు డిస్టిక్లో ఉన్నది. మన కృష్ణానది మధ్యలో, అంటే ఒక పక్క ఎన్టీఆర్ డిస్టిక్, అలాగే ఇంకొక పక్క గుంటూరు డిస్టిక్ అనమాట. గుంటూరు డిస్టిక్ బోర్డర్లో అయితే కనుక ఉంది. మనం ప్రకాశం బ్యారేజీ చేరుకున్న తర్వాత అలా ముందుకు సాగితే కనుక మనకి సీతానగరం అనే ఒక ఏరియా అయితే వస్తుందన్నమాట. సీతానగరంలోని విజయకీలాద్రి కొండపైన అయితే కనుక ఈ దేవాలయం ఉన్నది. ప్రకాశం బ్యారేజీ నుంచి ట్రావెల్ చేసి ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక రోడ్ అనేది కనిపిస్తుందండి. ఆ రోడ్లో నుంచి అయితే కనుక ముందుకు వస్తే రైట్ సైడ్ ఈ విధంగా దేవాలయం యొక్క బోర్డు కూడా కనిపిస్తుంది. ఆ రోడ్లో నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఒక 1/2 కిలోమీటరు మనకి రామకృష్ణ మిషన్ అనేది అయితే కనుక కనిపిస్తుంది అనమాట. అలా ముందుకు రాగానే రైట్ సైడ్ ఇదిగోండి ఈ విధంగా కొండపైన టెంపుల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. రామకృష్ణ మిషన్ దాటగానే ఈ విధంగా ఆర్చి అనేది కనిపిస్తుంది రైట్ సైడ్. ఈ విధంగా లోపలికైతే రావాలి. ఇక్కడ 2 వీలర్ అనేది పైకి ఎలా అయితే లేదండి, 4 వీలర్ అయితే కనుక వెళ్ళొచ్చు అనమాట. 2 వీలర్లో వచ్చిన వాళ్ళైతే కనుక దేవాలయం వాళ్ళు బస్ ఫెసిలిటీ కల్పించారు. టికెట్ తీసుకొని అయితే కనుక పైకి రావచ్చు. ఇప్పుడు మనం కొండ ఎక్కబోతున్నాము. ఒక్కసారి గోవింద గోవింద అనే నామస్మరణతో మనం కొండనైతే ఎక్కుదాము. ఈ కొండ ప్రాంతం ట్రావెల్ చేసేటప్పుడు నేను కలిగిన అనుభూతి ఏమిటంటే, తిరుమలలో మనం కొండ ఎక్కేటప్పుడు ఏ విధంగా అయితే ఘాట్ రోడ్లో అనుభూతి చెందుతామో అదే అనుభూతి అయితే కనుక మనకి అనిపిస్తుందండి. ఎందుకంటే ఎంతో అద్భుతంగా కొండల మధ్యన ఉన్నటువంటి ఈ దేవాలయంలోకి మనం వెళుతూనే సాక్షాత్తు తిరుమల వెంకటనాథుని దర్శనం చేసుకున్న అనుభూతిని అయితే కనుక నేను పొందాను. మీరు కూడా పొందుతారనే ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియో రూపేణా మీకైతే అందిస్తున్నాను. ఇప్పుడు మనం చూడబోతున్న దేవాలయానికి అయితే కనుక మనం చేరుకున్నాము. ఈ కొండపైన పూర్వము అర్జునుల వారు తపస్సు చేశారంట. ఈ కొండపైకి పెదజీయర స్వామి వారు వచ్చినప్పుడు ఈ కొండను చూసి ఈ కొండ చాలా మహిమగల కొండ అని, ఈ కొండపై ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే కనుక నిర్మించాలని వారు అప్పుడే సంకల్పించుకున్నారంట. అందుకు నాందిగా అయితే గనక 350 మెట్ల మార్గాన్ని అయితే గనక కొండపైన నిర్మించారట. ఈ దేవాలయంకు ముందుగా మనం ఎంటర్ అవుతూనే శ్రీ ఆళ్వార్ ఆచార్య సహిత శ్రీ విశ్వసేనుని అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే వీరందరినీ కూడా మనం అయితే కనుక గురువులుగా అయితే కనుక భావిస్తామన్నమాట. అలాగే వారికి పక్కనే ఈ దేవాలయంలో స్పెషల్ అట్రాక్షన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ భూ వరాహస్వామి వారిని అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. భూ సంబంధిత వివాదాలు ఏమి ఉన్నా కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే అవి అయితే కనుక పరిష్కారం అవుతాయట. మన తెలుగు రాష్ట్రాల్లో భూ వరాహస్వామి దేవాలయం చాలా తక్కువగా ఉన్నాయి కదా. భూవరాహస్వామిని దర్శనం చేసుకొని ముందుకు వస్తే రామ పరివారం అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ విగ్రహాలు మనకి త్రేతాయుగంను గుర్తు చేస్తూ చాలా శోభాయమానంగా అయితే కనుక ఉంటాయి. అలాగే ఇక్కడ మనము ఆంజనేయ స్వామిని వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేక విశిష్టత ఏమిటంటే, స్వామివారు ఏ యుగంలో ఏ అవతారాలు ఎత్తారనేది ఇక్కడ దేవాలయాల రూపేణ అయితే కనుక మనకి దర్శనమిస్తాయన్నమాట. ఇక్కడ మొత్తం 9 దేవాలయాలు అయితే ఉన్నాయి. అంటే మన జీవనం మొదలు నుండి, అంటే కృతయుగం నుండి వైకుంఠం చేరే వరకు కూడా ఇక్కడ దేవాలయాలను అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడిగా అయితే కనుక మనకి దర్శనమిస్తారు. రాముల వారిని దర్శనం చేసుకుని ముందుకు వస్తే ద్వాపర యుగంలో స్వామివారు దాల్చిన అవతారం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు. వారిని అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అన్ని అవతారాల్లో అందరూ ఎక్కువగా ఇష్టపడే అవతారం కృష్ణ అవతారం కదా. చూడండి స్వామివారి విగ్రహాలు అయితే కనుక ఎంతో కళగా అయితే కనుక ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని మనకి ముందుకు వస్తే గనక మనము ఎవరి కోసం అయితే గంటల తరబడి రోజుల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఒక్క నిమిషం ఆ స్వామివారి దర్శనం దొరికినా మన జీవితం ఎంతో ధన్యమని పొంగిపోతాము.
అలాగే మన హిందువులందరం కూడా నమ్ముతామో వారే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే గనక మనం ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఒకవైపు అలివేలు మంగమ్మ, మరోవైపు ఆండాలమ్మ. చూడడానికైతే గనక మన 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మన మొక్కులు స్వామివారిని చూస్తూ డైరెక్ట్గా స్వామివారికే విన్నవించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారి కళ్ళు కనుక చూసినట్లయితే కనుక ఏ విగ్రహంలో కూడా లేనటువంటి కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా అయితే గనక ఈ విగ్రహమూర్తులు అయితే గనక మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలాంటి విగ్రహం ఎక్కడా కూడా ఉండదండి. ఆ ఏడుకొండల వాడు, ఆపద మొక్కుల వాడిని, తిరుమల శ్రీ వెంకటేశ్వరనాథుని వెళ్ళి మనం దర్శనం చేసుకోలేని వారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే తిరుమలలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనుభూతిని అయితే కనుక ఖచ్చితంగా పొందుతారండి. అమ్మవారి విగ్రహాలని చూసినట్లయితే కనుకండి అసలు ఎంత కళాత్మకంగా ఉన్నాయంటే మీరు కూడా దర్శనం చేసుకొని ఆ పుణ్యాన్ని అయితే కనుక పొందండి. స్వామివారిని దర్శనం చేసుకొని ముందుకు వస్తే కనుక పక్కనే శ్రీ సుదర్శన పెరుమాళ్ దేవాలయాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే స్వామివారి చేతిలో ఉండే సుదర్శన చక్రం అన్నమాట. ఈ స్వామివారి దేవాలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామివారిని దర్శించుకుంటే దుష్ట శక్తుల నుండి మనకైతే కనుక రక్షణ కలుగుతుందంట. దేవాలయంలో ఉన్నటువంటి మరొక విశేషం లోటస్ ఆకారంలో ఉన్నటువంటి దేవాలయం అన్నమాట. ఇది అష్టలక్ష్మి సమేత నారాయణుని అయితే కనుక ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాము రండి. ఇది మన విజయవాడ ఫుల్ వ్యూ అన్నమాట. పైనుంచి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. ఒక కృష్ణమ్మ, అలాగే ఇటు పక్క మన విజయవాడ భాగ్యనగరం అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ స్వామివారు మనకి లక్ష్మీనారాయణుడిగా అయితే గనక దర్శనం ఇస్తారనమాట. చుట్టూ అష్టలక్ష్ములు, మధ్యలో స్వామివారు అనమాట. చూడడానికి చూడండి ఎంత కళాత్మకంగా ఉన్నాయో విగ్రహాలన్నీ కూడా. అష్టలక్ష్మిని దర్శనం చేసుకొని ముందుకు వస్తే మనకి ఆయురారోగ్యాలను ప్రసాదించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే గనక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి దేవాలయానికి పక్కన అయితే గనక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి. ఇక్కడ 27 అడుగులతో శ్రీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అయితే కనుక రెడీ చేస్తున్నారనమాట. ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నది. ఈ విగ్రహం గనక పూర్తి అయితే ఈ దేవాలయానికి అయితే గనక మరింత శోభ చేకూరుతుంది అయితే గనక నేను నమ్ముతున్నాను. ఇక్కడ క్షేత్రపాలకుడుగా అయితే గనక ఆంజనేయ స్వామి వారిని అయితే గనక చెబుతున్నారనమాట. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క విశిష్టత అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి అర్చకుల స్వాముల వారి మాటల్లో అయితే కనుక విందాము రండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజయ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై 10 ఆలయాలు సుమారుగా నిర్మించబడ్డాయి. ఇక్కడ ఈ యొక్క క్షేత్రానికి పేరు విజయకీలాద్రి అని పేరు. ఎందుకని అంటే పూర్వం కురుక్షేత్ర యుద్ధంలోని అర్జునుడు ఆ యొక్క యుద్ధానికి ముందు ఈ యొక్క పర్వతానికి వచ్చి అర్చన తపస్సు చేసుకొని ఆ యొక్క తపస్సు ద్వారా శివుని ప్రత్యక్షం చేసుకొని పాశుపదాస్త్రాన్ని పొంది ఆ యొక్క యుద్ధంలోని విజయాన్ని పొందాడు కనుక ఆ యొక్క అర్జునుడికి పేరు విజయం
విజయ అని పేరు వచ్చింది. ఈ యొక్క పర్వతానికి పేరు విజయగిలాద్రి అని కూడా పేరు వచ్చింది. చాలా గొప్పైనటువంటిది ఈ యొక్క పర్వతం అన్నమాట. ఎందుకనంటే సర్వసాధారణంగా చాలామంది ఒక పర్వతానికి వెళ్ళారు అంటే మామూలుగా పర్వతం అంటేనే చాలా మంచి క్షేత్రం అని, ఆ యొక్క పర్వతాలు ఉన్నటువంటి ఆలయాలు కూడా చాలా గొప్పనైనటువంటివి. అలానే మన స్వామివారు ఈ యొక్క పర్వతం మీద నదీ ప్రవాహాల్లోని చక్కగా ఇక్కడ 10 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ చాలా గొప్పనైనటువంటివి ఈ యొక్క ప్రతి ఒక్క ఆలయం కూడా. అలానే మనకున్నటువంటి ఈ యొక్క విజయగిలాద్రి క్షేత్రం ముందుగా పెదజీయ స్వామివారి యొక్క ఆశయం అన్నమాట. వారు ఈ యొక్క ఆలయాలని నిర్మించుదాం అనుకున్నారు. కానీ ఆ యొక్క సమయంలోని చెన్నైలోని రామాయణాన్ని చెడ్డుగా వ్యవహారం చేయడం ఇలాంటివన్నీ జరిగినందువలన వారు అక్కడికి వెళ్ళి దాన్ని సరిదిద్దడానికి వెళ్ళి అక్కడ సుమారుగా 27 రోజుల పాటు కూడా అక్కడ రామాయణ హవనం చేసి అందరితోటి రామనామాన్ని జపింపచేసి రామకోటి పుస్తకాలు లిఖించి రామస్తూపాన్ని అక్కడ నిర్మించి పెట్టారనమాట. అంత గొప్పైనటువంటి వాళ్ళు శ్రీ 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 తండ్రి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయ స్వామి వారు సంకల్పించినటువంటి ఆ యొక్క క్షేత్రమే ఈ యొక్క క్షేత్రం అన్నమాట. కాకపోతే వారు ఆ యొక్క సమయంలోని వారు ఊహించింది ఏంటంటే ఇలాంటి చోట్లోనే ఇలాగా రామాయణం గురించి ఇలాగ చెడ్డగా చెప్పారంటే ఇలా ఎన్నో క్షేత్రాల్లోని ఇంకా ఇలా ఉండుంటాయని చెప్పేసి అన్నిటిలోనూ కూడా చేయాలని చెప్పేసి 108 రామస్తూపాలు నిర్మింపజేశారన్నమాట. 108 మహాక్రతువులు చేశారు వారు. చేసిన దగ్గరల్లా 27 రోజుల పాటు హవనం చేసేసి అక్కడ రామస్తూపాన్ని నిర్మింపజేసి అందరితోటి రామనామాన్ని జపించి అలాగా 27 రోజుల పాటు కూడా చేశారనమాట. ఆ యొక్క సమయం సుమారుగా 9 సంవత్సరాల పాటు అలా గడిచింది. వారు కూడా వృద్ధాప్యం వలన వారి యొక్క సంకల్పాన్ని మన చిన్నజీవ స్వామివారు వారి యొక్క సత్య సంకల్పంగా ఇక్కడ నిర్వహించారనమాట. చాలా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక భూ వరాహస్వామి అని, శ్రీ రామచంద్రుడు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఇలాగా ఒక యుగ క్రమంలో ఉంటుంది. కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం, ఇలాగా ఒక్కొక్క యుగంలోని మన వరుస క్రమంలోని పెరుమాల్ని ఏర్పరిచారు. ఆ తర్వాత సుదర్శన ఆలయం, ఆ తర్వాత అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి వారు, ఆ తర్వాత లక్ష్మీ నృసింహస్వామి, ఆ తర్వాత శ్రీ భూ నీలా సమేత శ్రీ వైకుంఠనాథ స్వామి, ఆ తర్వాత 36 అడుగులతోటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్టాపన అవబోతుంది. ఇలాగా ఎన్నెన్నో ఆలయాలను ఇక్కడ నిర్వహించి చాలా గొప్పనైనటువంటి ఆలయాలు ఇక్కడ నిర్మించారన్నమాట. మనమందరం కూడా ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి సేవల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి పెదజీయర్ స్వామి వారు 1965 సంవత్సరంలో సంకల్పించుకున్నప్పటికీ ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అయితే కనుక కలిగాయంటండి. కానీ సంకల్పమే గొప్ప ఆయుధంగా 2017 సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ దేవాలయం అనేది ఓపెన్ చేయడం అయితే కనుక జరిగిందనమాట. అలాగే ఈ దేవాలయంలో విశేషంగా ఉదయం 6:30 గంటలకు సుప్రభాత సేవ, 1 గంటకు కవాట బంధనము, అలాగే 5:30 గంటలకు కవాట ఉద్ఘాటన సేవలు అనేది నిర్వహిస్తారు. అలాగే ప్రతినిత్యం కూడా అనేక విశేష పూజలు, అలాగే స్వామివారి వార్షికోత్సవం అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొంటారని అయితే కనుక ఆశిస్తున్నాను. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి చేరడానికి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియోని అయితే కనుక షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో, మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. మరి ఉంటానండి. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.